అయితే ఈ మధ్యకాలంలో ఈమె గ్రామానికి చెందిన సంపత్ అనే వ్యక్తితోటి వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నది. ఆ విషయంలో భర్తకు కొంతకాలానికి అనుమానం కలిగింది. ఆ తర్వాత అది బయటపడడంతో భర్త మౌనికతోటి ఈ విషయంలో గొడవపడి ఆ విషయాన్ని బయటికి చెప్పేసి పంచాయతీ పెడతానని భార్యని బెదిరించడంతో ఆమె ఎట్లయినా సరే భర్తని అడ్డు తొలగించుకోవాలా, తర్వాత ఈ విషయం బయటపడితే ఏమైపోతుందన్న ఒక ఆందోళనతోటి పిరిగితోటి ఒక పథకం పని దాని ప్రకారం ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుండగా ఇది 22/12/25 నాడు డిసెంబర్ 22 నాడు రాత్రి భర్త బాగా తాగి వచ్చిన పరిస్థితిలో ఉండి ఆ రోజు కూడా గొడవపడడం జరిగింది. సో ఈ విషయాన్ని గొడవపడి తర్వాత ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళగానే ఈ విషయాన్ని ఈయనకి ఫోన్ చేసి సంపత్ని ఇంటికి పిలిపించుకున్న తర్వాత ఇంట్లో అందుబాటులో ఉన్న ఒక స్కార్ఫ్, తర్వాత డంబుల్ ఒకటి ఉంది. ఆ డంబుల్ తోటి ముందు సంపత్ ఆయన గొంతుని నులిమి ఆయన ఊపిరి ఆడకుండా చేయడంతో ఈమె కాలు పట్టుకున్నది. తర్వాత డంబుల్ తోటి ఆయన ముక్కు మీద పోదడం కూడా జరిగింది భర్తను. తర్వాత స్కార్ఫ్ తోటి ఉరి బిగించినట్లు తర్వాత వాళ్ళు గట్టిగా నిలువతోటి ఆయన అక్కడిక్కడే అదే మత్తులో ఉన్నాడు, చనిపోవడం జరిగింది. సో ఈ విషయాన్ని చనిపోయినాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డెడ్ బాడీని సంపత్కి సంబంధించిన బైక్ మీద అక్కడి నుంచి ఇద్దరు కలిసి షిఫ్ట్ చేసి అక్కడే గ్రామ శివార్లో ఉన్న నేరేళ్లకుంట అని చెప్పేసి అక్కడనే గ్రామ శివార్లో ఉంది. ఆ నేరేళ్లకుంటలో వాళ్ళు డెడ్ బాడీని తోసేయడం జరిగింది. తర్వాత ఉదయం యథావిధిగా మిగతా ఎవరికి అనుమానం రాకుండా మౌనిక ఇంట్లో ఉన్నది. తర్వాత ఈ విషయం ఊరు వాళ్ళకి తెలిసి ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు అన్న ఒక వాతావరణము అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఆత్మహత్య చేసుకున్నాడు ఏదో కారణంతో తాగొచ్చి గొడవపడ్డాడు. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఆయన పడుకున్నాడు. నేను కూడా గాలి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత నాకు విషయం తెలిసిందని ఆమె కూడా చెప్పడంతో ఆమె